నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక ఈరోజు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే, అభివృద్ధికి మనది సుస్థిర మోడల్, మన P4 విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి, ఇంకొకరు AI నేర్చుకోవాలి, ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష. తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించినట్లు మనం చూడొచ్చు. ఇక భూమి ఉంటే కాదు, పిల్లలు ఉంటేనే ఆస్తి ఉన్నట్లు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆదాయం పెరగాలి, వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా బతకాలి, అందుకోసమే పనిచేస్తున్నామని కూడా మరి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, హరిహర నాథ శర్మ, డాక్టర్ లక్ష్మణరావు హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు నియమితులైనట్లు మనం చూడొచ్చు. హరిహర నాథ శర్మ, డాక్టర్ లక్ష్మణరావు పేర్లను సూచించిన సుప్రీం కొలీజియం అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, ఏపీకి ఆసియాలోని అతిపెద్ద సౌర ప్రాజెక్టు 10,000 కోట్లతో ప్లాంట్ పెట్టడానికి రిలయన్స్ ఎన్యూస్ సన్టెక్ సంసిద్ధత. కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులను కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, భాజపా కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం, స్వాతంత్ర్యంపై భాగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమన్న రాహుల్, దేశాన్ని ముక్కలు చేసేవిగా కాంగ్రెస్ చర్యలంటూ భాజపా ధ్వజమని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, అత్యాధునికంగా ఏఐసిసి నూతన కార్యాలయం ఢిల్లీలో ప్రారంభించిన సోనియా ఖర్గే, ఇందిరాగాంధీ భవన్గా పేరు. పల్లె పరవశించింది, ఊరువాడ ఘనంగా సంక్రాంతి సంబరాలు, విపత్తులను చిత్తు చేసే కేంద్రాలు సిద్ధం. 19న NDRF NIDM ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి అమిత్ షాను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైకాపా ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత, ఓ పాత్రికేయుడు దాఖలు చేసిన IA కూడా డిస్మిస్. బెయిల్ కేసులో జర్నలిస్టులకేం పని అని ప్రశ్నించిన ధర్మాసనం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, గాజాలో శాంతి రేకులు అని క్వశ్చన్ మార్క్ను చూస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు, కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ, జైలులోని పాలస్తీనీయులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్, తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతుందన్న ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ దాడితో గాజాలో ధ్వంసమైన భవనాల వద్ద మహిళలను కూడా మనం చిత్రంలో చూడొచ్చు. ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే, ఇక సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూసినట్లయితే, కేజ్రీవాల్ విచారణకు అనుమతి, ఎక్సైజ్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ చూసినట్లయితే, భారత్కు మెటా క్షమాపణలు, ఎన్నికలపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యల పట్ల భారత్కు మెటా సంస్థ క్షమాపణలు చెప్పిందని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, క్యాసినోలా కోల పందాలు, ఊరువాడ యథేచ్ఛగా పందాల జోరు, జూద క్రీడలు, బరుల వద్దే మినీ బార్లు, మద్యం షాపులు, 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మినీ స్టేడియంలు, ఫ్లడ్ లైట్లు, LED స్క్రీన్లు, క్యారవ్యాన్లు, VIP గ్యాలరీలు, మాంసాహారాలతో విందు భోజనాలు, సినిమా సెట్టింగ్లు, మహిళా బౌన్సర్లతో హడావుడి, బరి తెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు, ఉండిలో డిప్యూటీ స్పీకర్, దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా నిర్వహిస్తున్న పోలీసుల ప్రేక్షక పాత్ర అన్నట్లు కూడా ఇక ఏపీలో సంక్రాంతి వేడుకల్లో జరిగినటువంటి చూడొచ్చు. నెక్స్ట్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందాలను కూడా చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, MBU వద్ద తీవ్ర ఉద్రిక్తత, సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ శ్రీ విద్యానికేతన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది ఇక పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు కూడా చూడొచ్చు. ఇక మనోజ్ అనుచరులు గేట్లు దూకడంతో సిబ్బంది, ప్రైవేట్ బౌన్సర్లు భయంతో పరుగులు పెట్టారు అని కూడా, ఈ క్రమంలో మనోజ్ అనుచరులు వారిపైకి రాళ్లు విసిరారు, అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపమని CID, గతంలో చంద్రబాబుకు బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్, ఇప్పుడు చంద్రబాబే సీఎం కావడంతో మిన్నకుండిపోయిన CID, ఛార్జిషీట్ దాఖలు చేశామని, బెయిల్ రద్దుపై జోక్యం వద్దన్న రోహత్గి,
సిఐడి దాఖలు చేసిన రద్దు పిటిషన్ను పరిష్కరించిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు ఆదేశమని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం, ఫోన్ ద్వారానే 150 ప్రభుత్వ సేవలు, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కొండగిత్తెలను నిలువరించేందుకు పోటీ పడుతున్న యువకులు, రంగంపేటలో జల్లికట్టు సందడి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో బుధవారం నిర్వహించిన పశువుల పండుగ జల్లికట్టు సందడిగా సాగింది. ఇక పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడిగిత్తెలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే జగ్గన్న తోట ప్రభల తీర్థంలో అప్పర్ కౌశిక దాటి వస్తున్న గంగలకొరు అగ్రహారం, గంగలకొరు ప్రభల అని కూడా మనం చూడొచ్చు. ప్రకృతి సోయాగాల నడుమ ప్రభంజనమై అన్నట్లు కూడా మరి భక్తజనం వచ్చినట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు రాజ్యంతోనూ పోరాడుతున్నాం. ఢిల్లీలోని 9A కోట్ల రోడ్లో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఇందిరాగాంధీ భవన్ను ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించినట్లు చూడొచ్చు. ఇక మరొక న్యూస్ కనుక చూసినట్లయితే తిరుగులేని శక్తిగా భారత్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాక్షీర్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ద్విగుణీకృతమైన సాగర పాఠవం అని కూడా ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే హైకోర్టు న్యాయమూర్తులుగా 2 న్యాయాధికారులు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం అవధానం హరిహరనాథ్ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫారసు చేసినట్టు చూడొచ్చు. గత ఏడాది మేలో 3 పేర్లు పంపిన హైకోర్టు కొలీజియం, ఇందులో 2కి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం అనంతరం వీరి నియామకం. ఈ 2 నియామకంతో 30కి చేరుకున్న హైకోర్టు జడ్జిల సంఖ్య. ఇక త్వరలో మరిన్ని నియామకాలు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రతి ఇల్లు గ్రామం ఆనందంగా ఉండాలి, అందుకోసమే స్వర్ణాంధ్ర విజన్ 2047 అని సీఎం చంద్రబాబు చెప్పినట్లు చూడొచ్చు. ఇక నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. స్కిల్ కేసులో బాబుకు ఊరట, బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత. ఇంటర్లోక్యూటరీ దరఖాస్తు వేసిన జర్నలిస్టుపై న్యాయమూర్తి ఆగ్రహం. ఈ కేసుతో మీకేం సంబంధమని నిలదీత, మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లు కూడా మనం చూడవచ్చు. ఇక ఆ దరఖాస్తును హైకోర్టు డిస్మిస్ చేసిందని కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం. దేశ వ్యవస్థలన్నీ కమలం సంఘ స్వాధీనమయ్యాయి. పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. రామ మందిర ప్రతిష్టాపన నాడే నిజమైన స్వాతంత్ర్యం అన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం. ఆ వ్యాఖ్యలు దేశద్రోహంతో సమానమని ఆయన మండిపడ్డట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వికృత వాస్తవ రూపం బయటపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మాటలు మాట్లాడినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే మోహన్ భగవత్ దేశంలో తిరగలేరు జాగ్రత్త, నిజమైన స్వాతంత్ర్యం వ్యాఖ్యలపై సంఘ్ చీఫ్కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక. 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని మీరు గుర్తించకపోవడం సిగ్గుచేటు. అంబేద్కర్ అన్నట్టుగా చరిత్రను విస్మరించే వాళ్ళు చరిత్ర సృష్టించలేరని కూడా ఖర్గే వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం, ఇందిరా భవన్గా దానికి పేరు పెట్టినట్లు మనం ఇక్కడ చూడొచ్చు చిత్రంలో. ఇక నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని కనుక మనం చూసినట్లయితే ఇక అన్ని పేపర్లో చూసినట్లుగానే ఏఐసీసీకి కొత్త ఆఫీస్ ప్రారంభించిన సోనియా గాంధీ, ఖర్గే.
ఇందిరా భవన్గా నామకరణం, లైబ్రరీకి మన్మోహన్ పేరు. 6 అంతస్తులతో ఆధునాతన భవనం. ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫోటోలు. నెహ్రూ మొదలుకొని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు, పీఎంల చిత్రాలు, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, పివి, మన్మోహన్ ఫోటోలు, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు కూడా ఏర్పాటు. ప్రారంభోత్సవానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్లు హాజరైనట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, నావీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ సూరత్, వాక్షీర్, నీలగిరిని జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ 3 దేశీయంగా తయారైనవి అని కూడా మనం చూడొచ్చు. అండ్ మేం జోక్యం చేసుకోం. హైకోర్టు తీర్పుపై కేటీఆర్కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేసు కేసులో మరో షాక్. క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్, ఈ స్టేజ్లో తాము కలుగజేసుకోలేమన్న సుప్రీంకోర్టు. అవినీతి జరగలేదన్న వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం. పిటిషన్ విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ సీరియస్. పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విత్డ్రాకు ఛాన్స్ ఇస్తూనే డిస్మిస్ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్, నేడు ఈడీ విచారణకు కేటీఆర్. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అగ్రిమెంట్లు, లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించబోతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇక మరొక న్యూస్ చూస్తే, హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు. రేణుకా యారా, నరసింహరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం. జడ్జీలు రేణుకా యారా, ఇక నరసింహరావు. ఈ 4 పేర్లు కేంద్రానికి సిఫారసు చేసినట్లు కూడా చూడొచ్చు. హైకోర్టు సీజేగా సుజయ్ పాల్, అలోక్ అరాధేకు బాంబే హైకోర్టు సీజేగా బాధితులను కూడా మనం చూస్తున్నాం. నిజామాబాద్లో పసుపు బోర్డు షురు. వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. వినాయక్ నగర్లో తాత్కాలిక ఆఫీస్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మెడలో పసుపు దండ వేసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎంపీ అరవింద్ ఫోటోను చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, 8 సెట్లకు తేదీలు ఖరారు. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ. ఏప్రిల్ 29, 30 అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఎగ్జామ్. ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, 3 రోజులు 6 కోట్లు. మహాకుంభమేళ జోరుగా సాగుతుంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఎటు చూసినా గుడారాలు, జనమే కనిపిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో బుధవారం వరకు దాదాపు 6 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, సిరిసిల్లలో మరో 6 ఎకరాలు వాపస్. అసైన్ భూములను వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల కలెక్టర్కు పాస్బుక్స్ అప్పగించిన 2 లీడర్లు. ఇప్పటి వరకు 11 ఎకరాల అసైన్ ల్యాండ్ వెనక్కి. భూ కబ్జా కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం అని కూడా మనం చూడొచ్చు. 5 ఎకరాల భూమి పాస్ పుస్తకాలను కలెక్టర్కు అందజేస్తున్న కూరవేణి నర్సయ్య అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, మన వాటా దక్కాల్సిందే. కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. గోదావరి బనకచర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని ఆదేశం. పోలవరం ముంపుపై ఐఐటితో త్వరగా అధ్యయనం చేయించాలని సూచన అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్, 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ పోరాటం. 811 టీఎంసీల్లో సగమైన దక్కించుకునేలా ప్రణాళికలు. నేటి నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ప్రధాన వాదనలు అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే, ఏప్రిల్ 29 నుంచి ఈఏపీ సెట్, మే 12న ఈ సెట్, జూన్ 6న లా సెట్. ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఉన్నత విద్యా మండలి. పీఈ సెట్ మినహా అన్ని ఆన్లైన్లో. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతాం, కాంగ్రెస్ ఆఫీసులపైన దాడులు చేస్తాం. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడినట్లు వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసుల నోటీసులు. సిఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేడు విచారణకు రావాలని స్పష్టం. రేపు హాజరవుతానన్న ఎమ్మెల్యే అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము.
ఇక క్వాష్ పిటిషన్ విత్డ్రా సుప్రీంకోర్టు నుంచి వెనక్కి తీసుకున్న కేటీఆర్. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 9న సుప్రీంలో పిటిషన్. నిన్న విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని కామెంట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామం. మరోసారి నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ ముగ్గురిని ఒకేసారి విచారించే అవకాశం. సుప్రీం తీర్పుతో పిటిషన్పై వెనక్కి. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేడు ఈడీ విచారణకు కేటీఆర్ అరెస్టుపై గులాబీ లీడర్లో ఆందోళన అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. పిటిషన్ ఎందుకు విత్డ్రా ఎందుకు అనే క్వశ్చన్ మార్క్స్ మనం ఇక్కడ చూడొచ్చు. కేటీఆర్ తీరును తప్పుపడుతున్న గులాబీ లీడర్లు. అనాలోచిత నిర్ణయంతో పార్టీ పరువు పోతుందని విమర్శలు. హడావిడిగా నిర్ణయాలు ఎందుకంటూ గుసగుసలు. ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటే బాగుండేదనే డిస్కషన్. ఏసీబీపై చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఒప్పుకున్నట్టే కదా అని చర్చ జరిగినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు. అధ్యక్ష భవనానికి వందలాది మంది దర్యాప్తు అధికారులు. భారీ భద్రతతో ప్రెసిడెంట్ యూన్ సుక్ యెల్ తరలింపు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్లో పదవుల పండుగ. మంత్రివర్గ విస్తరణపై కదలిక. సామాజిక సమీకరణాలతో పేర్లు ఇవ్వండి. 15 రోజుల్లో పీసీసీ కార్యవర్గం పూర్తవ్వాలి అని కూడా ఇక్కడ మనం హెడ్లైన్స్ని చూడొచ్చు. సీఎం మంత్రులు ముఖ్య నేతలతో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్ అనే చిత్రంని మనం చూడొచ్చు. నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేయండి. వచ్చే నెలలో తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. సంవిధాన్ బచావో ర్యాలీ సభకు హాజరు. సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహణ. జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి. సీఎం మంత్రులకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నేడు సింగపూర్కు రేవంత్ రెడ్డి వెళ్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ సంఘ అడుగుజాడలో గులాబీ పార్టీ. ఆ పార్టీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణలో చట్టబద్ధమైన పాలన, స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసిన హస్తం. 140 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు సొంతంగా పార్టీ ఆఫీస్. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు చూడొచ్చు. ఆయన కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించనని నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలు. అందుకే భారత రాజ్యం పైన పోరాడుతున్నాం. సంఘ పరివార్ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కే. మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే. స్వతంత్ర సంగ్రమాన్ని అవమానించారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. ఇక కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సోనియా గాంధీ అని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే కేజ్రీవాల్ విచారణకు కేంద్రం పర్మిషన్. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి అనుమతి. ఢిల్లీ ఎన్నికల వేళ మాజీ సీఎంకు షాక్. త్వరలో సిసోడియా కేజ్రీవాల్ను ప్రాసిక్యూట్ చేసే ఛాన్స్ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. కోవాసి లక్మా అరెస్ట్. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ 21 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే లబ్ధిదారుల పేర్లతో ఊరూరా ఫ్లెక్సీలు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీమ్స్ పై కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు, ఖర్చు చేస్తున్న డీటెయిల్స్ సైతం కొత్త తరహా ప్రపంచానికి ప్రభుత్వం ప్లాన్ అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నేటి నుంచి ఫీల్డ్ సర్వే. 21 నుంచి లబ్ధిదారుల ఎంపిక అని కూడా సీఎస్ తెలిపినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నో పార్కింగ్ నో కార్. తెరపైకి కొత్త ప్రతిపాదనలు. రోడ్లపై కార్లు నిలపడమే కారణం, ఫలితంగా పెరుగుతున్న ట్రాఫిక్ అని కూడా మరి ఇక్కడ మరొక న్యూస్ని అయితే మనం చూస్తున్నాం. ట్రాఫిక్కి సంబంధించి నేవీ అమ్ముల పొదిలోకి 3 యుద్ధ నౌకలు. ఒకేసారి 3 వార్షిప్లతో రికార్డు. సేవల్లోకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ వాక్షిర్ జల అంతర్గామి. జాతికి అంకితం ఇచ్చిన ప్రధాని. మేరీ టైంలో కొత్త శక్తిగా భారత్ అని కూడా మరి ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి ఈరోజు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.